ఫోక్ డాన్సర్ జాను లిరి సంచలన వీడియో రిలీజ్ చేశారు. నా పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు అంటూ తన క్వశ్చన్ చేస్తూ ఆ వీడియోలో మాట్లాడుకొచ్చారు. ఎక్కి ఏడుస్తూ ఆ వీడియోలో మాట్లాడుకొచ్చింది. నా గురించి మంచి చెప్పొచ్చు కదా, నేను ఏం చేసినా ట్రోల్ చేస్తున్నారు, అందరితోనూ నేను ఒకేలా ఉంటాను, ట్రోలింగ్స్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుందంటూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. గతంలో ఒక ప్రముఖ షోలో కూడా పార్టిసిపేట్ చేసి టైటిల్ విన్గా కూడా ఉన్నటువంటి ఈ జాను లిరి తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్కు గురవుతోంది. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా జాను లిరి పైన ట్రోలింగ్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో ఒక వ్యక్తి పోస్ట్ చేసినటువంటి ఫోటోలో ఉన్నది కూడా జాను లిరియే అంటూ కూడా అనేక రకాలుగా ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ అవుతూ కనిపిస్తోంది. తన పెళ్లి విషయాలపైన మాట్లాడారు, తన అనేక పర్సనల్ విషయాలపైన మాట్లాడారంటూ కూడా తను ఎక్కి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఒకసారి నేను మరిన్ని డీటెయిల్స్ చెప్పే ముందు అసలు జాను లిరి ఏం చెప్పింది, ఎటువంటి వీడియో రిలీజ్ చేసిందో చూసే ప్రయత్నం చేద్దాం. బాగానే ఉంటారు, ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. జాన్లిరి నవ్వుతే తప్పు, జాన్లిరి ఏడుస్తే తప్పు, జాన్లిరి ఒకరితో మాట్లాడితే తప్పు, జాన్లిరి కూసుంటే తప్పు, జాన్లిరి నిల్చుంటే తప్పు, జాన్లిరి నవ్వుతే ఓవర్ యాక్షన్. జాన్లిరి పద్ధతి ఉండదు, నేను నేర్చుకోవాలి. ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే. ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు. నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటాను, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే. వేరే టాపిక్స్ లేవు, జాను లిరి టాపిక్. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్? అంటే మీ వ్యూస్ కోసమా? దేనికోసం? నన్ను మాట్లాడితే జాన్లిరికి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లిరికి రెండో పెళ్లి. ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జాను లిరి తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట, ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా, ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా. చిన్న పిల్లని చంపేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా. ఎందుకు నా టాపిక్, నా పర్సనల్ లైఫ్? సరే, నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా. 8 సంవత్సరాల నుంచి